వ్యూవర్స్ వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. ఈరోజు కొన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ చూపిస్తానన్నమాట. సో ఈ జనరేషన్లో ఎవరికైతే ఎంతవరకు తెలుసో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ కానీ వాళ్ళ గురించి ఎంతవరకు తెలుసో ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి టెస్ట్ చేస్తానన్నమాట. సో ఒక 5 ఫొటోస్ చూపిస్తాను. అందులో 3 అయితే ఎవరు కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి చిన్న గిఫ్ట్ అనమాట. సో రండి. ఓకే, హాయ్. హాయ్, మీ పేరు? సౌమ్య. ఏం చేస్తుంటారు? నేను ఎంబీఏ చేశాను, హెచ్ఆర్ కింద వర్క్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రిపబ్లిక్ డే కదా, సో కొన్ని ఫ్రీడమ్ ఫైటర్ ఫొటోస్ చూపిస్తాను మీకు. సో అందులో 5లో ఒక 3 కరెక్ట్గా చెప్పిన ఒక చిన్న గిఫ్ట్ మీకు. ఓకే ఓకే. భగత్ సింగ్, బిఆర్ అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఈయన కూడా భగత్ సింగ్. నేతాజీ సుభాష్ చంద్రబోస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? రంగనాయకులు. మీరేం చేస్తుంటారు? నారాయణలో జాబ్ చేస్తూ ఉంటా. ఓకే, రిపబ్లిక్ డే కదా, సో కొన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ చూపిస్తాను. అందులో 5లో ఒక 3 కరెక్ట్గా చెప్తే మీకు ఒక చిన్న గిఫ్ట్. ఓకే. ఓకేనా? అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, చంద్రబోస్, ఇప్పుడు ఈయన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. థ్యాంక్ యూ. ఓకే, అలాగే ఫ్లాగ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? వైష్ణవి. ఓకే, ఏం చేస్తున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, నేను ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ చూపిస్తాను, ఒక 5. అందులో 3 కరెక్ట్గా చెప్తే నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను మీకు. ఓకేనా? అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్రీరాముడు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. ఈయన భగత్ సింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హాయ్ అండి. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు డాక్టర్ కృష్ణ మేడం. ఓకే, ఏం చేస్తుంటారు? నేను అడ్వకేట్గా ఉన్నాను. ఓకే, కొన్ని ఫ్రీడమ్ ఫైటర్ ఫొటోస్ చూపిస్తాను మీకు. 5లో 3 కరెక్ట్గా చెప్తే మీకు ఒక చిన్న గిఫ్ట్. ఓకే మేడం. ఓకే. భారత మాత దాస్య శృంఖలాలను తెంపడానికి పార్లమెంటులోనే బాంబులు వేసిన ది గ్రేట్ షహీద్ భగత్ సింగ్. భారత రాజ్యాంగానికి లిఖిత అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసి ఈ దేశమే దీని బిట్లా నిలవాలని ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు మైనార్టీ వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగబోసిన ది గ్రేట్ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్. ఈయన ఉక్కు మనిషి అని చెప్తారు భారతదేశానికి. మోడీ ప్రభుత్వం నిర్మించిన 3000 విగ్రహాల ఆయన ఉక్కు వల్లభాయ్ పటేల్ దేశానికి ప్రధాన హోంమంత్రి. చంద్రశేఖర్ ఆజాద్, ఇతను కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొని విప్లవమే ధ్యేయంగా భగత్ సింగ్ ఆజాద్ వారితో కలిసి భారతమాత దాస్య శృంఖలాలను తెంపడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహావీరుడు. ది గ్రేట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఆర్మీని స్థాపించి విదేశాల ద్వారా మద్దతు కూడగట్టి ఇక్కడున్న బ్రిటిష్ వారిని తరిమి వేయడానికి తను విదేశాలను తిరుగుతూ ఇండియన్ ఆర్మీని స్థాపించి దానికి గైడ్గా ఫౌండర్గా పనిచేసి ఎంతోమందికి ఒక మార్గదర్శకుడిగా నిలిచి మాతృదేశ శృంఖలాలను తెంపడానికి తన జీవితాన్ని త్యాగం చేసి ఇప్పటి వరకు బతికున్నాడో చనిపోయాడో తెలియక ఒక సస్పెన్స్లో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. మీ పేరు? అబ్బాస్ అండి నా పేరు. ఓకే, కొన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ చూపిస్తాను. 4లో 3 కరెక్ట్గా చెప్తే మీకు ఒక చిన్న గిఫ్ట్ అనమాట. ఓకే ఓకే. భగత్ సింగ్, నేతాజీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్,
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, హాయ్ వాట్స్ యువర్ నేమ్? హర్షిత్ ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 7th ఏ స్కూల్? స్లేట్ ఓకే, కొన్ని ఫొటోస్ చూపిస్తాను ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళవి. అందులో 4లో 3 కరెక్ట్గా చెప్తే చిన్న గిఫ్ట్. ఓకే, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఓకే, టైమ్ అప్. థ్యాంక్ యూ. శివకుమార్, ఏం చేస్తుంటారు? స్విగ్గీ. స్విగ్గీయా? ఓకే, మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. అందులో 4కి 3 కరెక్ట్గా చెప్తే మీకు ఒక చిన్న గిఫ్ట్. ఓకే, ఓకే, ఐ విల్ ట్రై. భగత్ సింగ్, అంబేద్కర్. ఒక్క నిమిషం ఆపండి. టైమ్ అప్. ఆర్మీ. టైం లిమిట్ ఉందా? చెప్పు. ఈయన భగత్ సింగ్ గారు, వల్లభాయ్ పటేల్, పివి నరసింహారావు. థ్యాంక్ యూ. సార్. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? జీత్ అని. ఓకే, ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్. ఆ. ఓకే, కొన్ని ఫొటోస్ చూపిస్తాను ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్. అందులో 4కి 3 కరెక్ట్గా చెప్తే మీకు ఒక చిన్న గిఫ్ట్. డాక్టర్ అంబేద్కర్, భగత్ సింగ్, లేదు నాకు ఏమో ఉందండి, ఏమో రెండే చెప్పాను, రెండే ఐడియా ఉందండి. రెండే చెప్పాను, రెండే ఐడియా ఉందండి. రెండు చెప్పలేదు సార్, తప్పు చెప్తారు. భగత్ సింగ్ కదా, భగత్ సింగ్ కదా. లేదు ఏమో ఉంది ఆయన పేరు, అదే కదా. ఏమో తెలియదు. అదే నేరు ఏమో ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, హాయ్ అండి. హాయ్ మేడం, మీ పేరు? రమేష్, ఓకే, ఎక్కడి నుంచి? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను కోఆపరేటివ్ సొసైటీలో సెక్రటరీగా పనిచేస్తాను. ఓకే, మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, 4 ఫొటోస్. అందులో 3 కరెక్ట్గా చెప్తే మీకు ఒక చిన్న గిఫ్ట్. ఓకే. ఓకే, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హలో, మీ పేరు? సైఫ్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను స్టడీ డిగ్రీ. ఏం చదువుతున్నా? డిగ్రీ ఏ కాలేజ్? అంబేద్కర్ యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ. ఓకే, మీకు ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ కొన్ని ఫొటోస్ చూపిస్తాను 5. అందులో 3 కరెక్ట్గా చెప్తే మీకు ఒక చిన్న గిఫ్ట్. ఓకే, అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్. ఓకే, టైమ్ అప్. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఓకే, హాయ్ అండి. అండ్ మీ పేరు? నా పేరు సాయి కుమార్, ఎక్కడి నుంచి? కాళిదాస్ నగర్ నుంచి. ఏం చేస్తుంటారు? నేను డైలీ లేబర్. అవునా? ఓకే, కొన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ చూపిస్తాను. అందులో 5కి 3 కరెక్ట్గా చెప్తే మీకు ఒక చిన్న గిఫ్ట్ అనమాట. ఓకే, ఓకే మేడం. అంబేద్కర్, నేను సర్దార్ వల్లభాయ్ పటేల్, ఈయనే భగత్ సింగ్. ఎన్నిసార్లు భగత్ సింగ్? సారీ మేడం, మిస్టేక్ అండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? లున్సాద్ విజయ్ కుమార్ నాయక్. ఓ, పెద్ద పేరే. ఏం చేస్తుంటారు? నేను ఐటీ మీద వర్క్ చేస్తుంటాను. ఓకే, కొన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ చూపిస్తాను. అందులో 5కి 3 కరెక్ట్గా చెప్తే మీకు ఒక చిన్న గిఫ్ట్. ఓకే, ఓకే. సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్. ఇద్దరు భగత్ సింగ్లా? ఈయన భగత్ సింగ్. ఆయనే? ఆయన పేరు అంత తెలియదు కానీ ఈయన భగత్ సింగ్.
అంబేద్కర్. అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చూడండి కరెక్ట్గా. డాక్టర్ చూసేది ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నేను ఇటు చూపిస్తే అటు ఎందుకు చూస్తాను? అది కూడా అంబేద్కర్, ఇది ఇక్కడ కూడా అంబేద్కర్ కాదు కదా. కాదు, చూడండి కరెక్ట్గా. అంబేద్కర్. అంబేద్కరేనా? కరెక్టే. లాక్ కర్ దో. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఓకే, మీ పేరు? నా పేరు మనోజారాణి. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఎక్స్-బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్. ఓకే, కొన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోస్ చూపిస్తాను. అందులో 5లో 3 కరెక్టే చెప్తే మీకు ఒక చిన్న గిఫ్ట్. రచన. ఓకే, నైస్ మీటింగ్. థ్యాంక్ యూ. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్. చంద్రశేఖర్ ఆజాద్. సుభాష్ చంద్రబోస్. భగత్ సింగ్. రైటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, 60 ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. అదేంటంటే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు అసలు వాళ్ళకి చూపించి ఫోటోగ్రాఫ్ చూపించి ఐడెంటిఫై చేస్తారా లేదా అనే ఒక చిన్న కాన్సెప్ట్ అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు అయితే ఆ ఫోటోగ్రఫీని చూపించగానే ఐడెంటిఫై అయితే ఖచ్చితంగా బాగా చేశారు. సో సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ జనరేషన్లో కూడా వాళ్ళని గుర్తుపెట్టుకొని చెప్పడం చాలా గ్రేట్. సో చూస్తూనే ఉండండి 6 టీవీ.